జగ్గంపేట ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు శ్రీ స్నేహ ఎంటర్ప్రైజెస్ అధినేత పాలకుర్తి సురేష్ ఆదిలక్ష్మి దంపతులు సుమారు 10 లక్షల రూపాయలతో సమకూర్చిన మహాప్రస్థానం వ్యాన్ ను జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చేతుల మీదుగా ప్రారంభించి జగ్గంపేట గ్రామ పంచాయతీకి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ పాలకుర్తి సురేష్ దంపతులు ఒక పుణ్యకార్యం చేపట్టారని, పుట్టిన ప్రతి ఒక్కరూ మరణించక తప్పదని, చివరి మజిలీ మహాప్రస్థానానికి తీసుకువెళ్లే ఒక రథాన్ని జగ్గంపేట గ్రామ పంచాయతీకి అందజేయడం చాలా మంచి కార్యక్రమమని అన్నారు. రాజమండ్రి గోదావరి తీరానికి తీసుకువెళ్లడానికి బాగా ఉపయోగపడుతుందని అన్నారు. అనంతరం జగ్గంపేట మండల పరిషత్ వారి ఆధ్వర్యంలో స్వచ్ఛ రథం ప్రారంభించారు. మండలంలోని గ్రామాల్లో ఇంటింటికి తిరుగుతూ పనికిరాని వస్తువులను తీసుకుని పనికొచ్చేవి నిత్యావసర వస్తువులు అందజేసి గ్రామాల పరిశుభ్రతకు ఎంతగానో ఈ స్వచ్ఛ రథాలు ఉపయోగపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీఎస్ అప్పలరాజు, జేనుమణిబాబు, ఆర్యుఎస్ డైరెక్టర్ కొత్తకొండబాబు, ఎండిఓ చంద్రశేఖర్, ఆయిల్ స్వామి, నండ్ల చిరంజీవి, మానేపల్లి బంగారాజు, రాయి సాయి, కోడూరు సత్యనారాయణ, ఎస్పీ ప్రసాద్, నాగిరెడ్డి సాయి కృష్ణ, పంచాయతీ సెక్రటరీ శివ, మానేపల్లి సాయి, బోండా సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు. మన జగ్గంపేట పంచాయతీలో 2 కార్యక్రమాలు మనం ప్రారంభించుకున్నాం. ఒకటి మహాప్రస్థానం వెహికల్ మన పాల్కుర్తి సురేష్ గారు మరి సహకారమే కాదు, పూర్తిగా కొత్త వ్యాన్లు కొని పంచాయతీకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. దానికి భవిష్యత్తులో కూడా ట్యాక్సెస్ కానీ ఇవన్నీ కూడా మేము కట్టుకుంటాం. పంచాయతీ మెయింటైన్ చేసి మహాప్రస్థానానికి ఉపయోగించండి అని చెప్పేసి ఆయన కోరడం జరిగింది. అదే రకమైనటువంటి విధానంతో ఇవాళ మనం పంచాయతీ వారు కూడా స్వీకరించడం జరిగింది. ఈ మహాప్రస్థానం అన్నది చాలా ఉపయోగకరమైనటువంటి వెహికల్, జీవితంలో చివరి మజిలీకి ఉపయోగపడుతుంది. అందులో మనకి రాజమండ్రి చాలా దగ్గరలో ఉన్నటువంటి పరిస్థితి. రాజమండ్రి అక్కడ ఉన్నటువంటి ఆ దివ్య స్థలానికి గోదావరి నది ఒడ్డుకి వెళ్ళి కార్యక్రమం చేసుకోవడానికి కూడా ఉపయోగపడే పరిస్థితి. అలాగే రెండోది, చెత్త నుంచి సంపద సృష్టించడం. స్వచ్ఛాంధ్రలో ఒక భాగంగా కార్యక్రమంలో భాగంగా ఇవాళ ఈ రథాన్ని కూడా ప్రారంభించడం జరిగింది, స్వచ్ఛాంధ్ర రథాన్ని. ఇది నుంచి ఏంటంటే మనం ఉపయోగించుకుని పారేసేటటువంటి ప్లాస్టిక్ కానీ ఇనుప సామాను కానీ ఏ అయితే చెత్త కింద మనం లెక్క లేకుండా వదిలేస్తామో దాని నుంచి కూడా సంపద సృష్టించుకోవచ్చు అని చెప్పి ప్రతి గ్రామం తిరిగి మరి వస్తువుకు వస్తువు విధానం ఇప్పుడే మనం ప్రారంభించినప్పుడే చూసాం. ఒక 6 బాటిల్స్ ప్లాస్టిక్ బాటిల్ తెస్తే దానికి ఏమంటారు, కురుకురి, ఓ చాక్లెట్ ప్యాకెట్, కురుకురి కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఎక్కడ ఈ రకమైనటువంటి చెత్త ఉన్నా ఆ చెత్తను, ప్లాస్టిక్ కానీ చెత్త అంటే మళ్ళీ తుక్కు తెచ్చిపోతే చేయలేడు. దాని నుంచి పనికిరానటువంటి సామాన్లతోటి పనికొచ్చేటటువంటి గృహోపయోగానికి కావాల్సినటువంటి సామాన్ అంతా కూడా ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. దీనివల్ల కూడా పరిశుభ్రత ఏర్పడే పరిస్థితే కాకుండా సామాన్యుడికి చేరువుకి చిన్న చిన్న ఈ వస్తువులన్నీ కూడా ఉపయోగకరానికి, వంటప్పుడు కందిపప్పు కానీ మినపగుళ్ళు కానీ ఇవన్నీ కూడా క్యాష్తో కూడా కొనుక్కోవచ్చు.